తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ జోరందుకుంది. కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరబోతున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జానారెడ్డిని కలిశారు. జానారెడ్డి బర్త్డే సందర్భంగా ఆయన కలిశారు లక్ష్మారెడ్డి. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ తో బండారి సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే మంత్రి పదవి కూడా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉప్పల్ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు బండారి లక్ష్మారెడ్డి. దాదాపు 50,000 మెజారిటీతో ఉప్పల్ నుంచి లక్ష్మారెడ్డి గెలిచారు. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో తాజాగా జీహెచ్ఎంసీపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ మరోసారి సిటీ ఎమ్మెల్యే అయినటువంటి బండారి లక్ష్మారెడ్డిపై కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే జానారెడ్డి బర్త్డే సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆయన్ని కలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అయితే జానారెడ్డి బర్త్డే సందర్భంగా లక్ష్మారెడ్డి కలవడం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగుతోంది. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సమావేశం అవుతారంటూ సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆయనకు మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఉప్పల్ నుంచి ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. దాదాపు 50,000 మెజార్టీతో ఉప్పల్ నుంచి లక్ష్మారెడ్డి గెలిచారు. ఇక వరుసగా జీహెచ్ఎంసీలో పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పూర్తిగా లాగేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీలో ఖాళీ అవుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం కూడా చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బండారి లక్ష్మారెడ్డి జానారెడ్డిని కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మధు జైన్ అవుతున్నారు. మధు, ఉప్పల్ ఎమ్మెల్యే జానారెడ్డిని కలిశారు బండారి లక్ష్మారెడ్డి. నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం సాగుతోంది. బండారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమేనా? ఎగ్జాక్ట్లీ మొత్తం 12 నుంచి 16 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే కంటే ముందుగానే పార్టీలో జాయిన్ చేసుకోవాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వీఎం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నడుస్తూ ఉంది. ఆపరేషన్ ఆకర్ష్. సో నేతలను ఇప్పటికే టచ్లోకి వెళ్ళారు. వారితో వ్యక్తిగతంగా 1-to-1 వారితో భేటీ అవుతా ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక టైం ఇచ్చారు ఎవరిని కలవాలి అనేటువంటిది. ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటికి సీఎం వెళ్ళేంత వరకు విషయం బయటికి పొక్కలేదు. అంత సీక్రెట్గా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. సో అలాగే ఒకే వ్యక్తిని అందరూ సీఎంనే కలవకుండా డిఫరెంట్గా అందులో భాగంగానే ఉప్పల్ నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జానారెడ్డిని కలవమంటూ సూచన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదంతా కన్ఫ్యూజ్ చేసేటువంటి విధంగా బీఆర్ఎస్ ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి సేపట్లోనే జరగాల్సిన నష్టం బీఆర్ఎస్కు జరిగేలా దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే బిఎల్ఆర్ బండారు లక్ష్మారెడ్డి ఈరోజు జానారెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. యాక్చువల్గా జానారెడ్డి జన్మదినం నిన్న జానారెడ్డికి సంబంధించినటువంటి జన్మదినం ఉంటే ఈరోజు కలిసి బండారు లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు చెప్పడం వెనకాల ఆంతర్యం ఏంటి అనేటువంటిది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతూ ఉంది. అంటే అసలు నిన్న జన్మదినం అయితే ఈరోజు కలిసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం, బొకే ఇవ్వడము, ఆయనతో భేటీ కావడం వెనకాల రాజకీయ కారణం ఉంది. పార్టీ మారుతూ ఉన్నారు. మొత్తం జిహెచ్ఎంసీ సరౌండింగ్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో రేపు మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి నేపథ్యంలో కూడా ఆయనకు ఉప్పల్ నుంచి ఆయనకు ఆఫర్ ఇచ్చినట్టుగా చర్చ కొనసాగుతుంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి జిహెచ్ఎంసీ సరౌండింగ్లో ఆయన మంత్రిగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయనకు హామీ లభించినట్టుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ అయితే కొనసాగుతోంది. బిఎల్ఆర్ కాంగ్రెస్ నుంచి మంత్రి కాబోతున్నారు అంటూ అందులో భాగంగానే జానారెడ్డిని కలిశారు. జానారెడ్డి ద్వారా భేటీ తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడితో ఆగేలా లేదు రామ్. ఇంకా నెక్స్ట్ చాలామంది ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీ సరౌండింగ్లో గెలిచినటువంటి దాదాపు ఎమ్మెల్యేలంతా కూడా కొద్దిమంది మినహాయిస్తే మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతా ఉన్నారు. గతంలో టీడీపీ స్మెల్ ఉన్నటువంటి వాళ్ళు, టీడీపీలో పనిచేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలంతా దాదాపు కాంగ్రెస్ పార్టీకి చేరే అవకాశం ఉంది. వారితో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే బిఎల్ఆర్ కలిసారు. ఉప్పల్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మధు. అంటే ఇక్కడ దానం నాగేందర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పార్టీని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత బెటర్ అంటూ ఎమ్మెల్యేలే భావిస్తున్నారు బీఆర్ఎస్ లో అంటూ దానం నాగేందర్ స్టేట్మెంట్ ఉంది. సో ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీలో మొత్తం మీద
పార్టీ మొత్తం ఖాళీ చేస్తున్నాము, అంతా కాంగ్రెస్లోకి వస్తున్నారు, అదే మా టార్గెట్ అంటూ ఓపెన్గా చెప్తున్న పరిస్థితి. సో ఈ రకంగా ఖచ్చితంగా కంప్లీట్గా ఎవరైతే జీహెచ్ఎంసీ పరిధిలో గెలిచినటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచారు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ లాగబోతుందా భవిష్యత్తులో? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చాలా టఫ్ హార్డిల్స్ ఫేస్ చేస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత అధికారం కోల్పోవడము, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఉండకపోవడం, రాజ్యసభ సభ్యులు కేశవరావు వదిలి వెళ్ళిపోవడము, తర్వాత అటు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఇప్పటికే పార్టీని వీడినటువంటి పరిస్థితి. ఇప్పటి గతంలో 5 మంది మెదక్ నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడము, తర్వాత ఇక్కడ నుంచి రాజేంద్ర నగర్ నుంచి గెలిచినటువంటి మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలవడము. సో ఇప్పుడు డైరెక్ట్గా పోచారం శ్రీనివాసరెడ్డి జాయిన్ అవ్వడము, ఇప్పుడు బిఎల్ఆర్ బండార లక్ష్మారెడ్డి జానారెడ్డితో భేటీ కావడము, ఇవన్నీ చూస్తే చాలా టఫ్ హార్డిల్స్ ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్రంలో ఎదుర్కొంటా ఉంది. అటు దానం నాగేందర్ స్టేట్మెంటు, ఇంకా కొద్దిమంది నేతల స్టేట్మెంట్స్, నేను కేశవరావు మాట్లాడినటువంటి మాటలు, కడియం శ్రీహరి మాట్లాడినటువంటి మాటలు, ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ను బలపరుస్తూ, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధమవుతా ఉంది. మొన్నటి వరకు బీఆర్ఎస్లో అత్యున్నతమైనటువంటి పదవులు అనుభవించినటువంటి వారు కడియం శ్రీహరి, కేశవరావు, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి, వీళ్ళంతా దానం నాగేందర్ పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఇంకా మరికొద్ది మంది కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేయడానికి సిద్ధమైన ఈరోజు ఆందోళన కూడా చేశారు. సో రానున్నటువంటి రోజుల్లో చాలా తక్కువ టైంలోనే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీంతో ఎమ్మెల్యేలతో ఇప్పటికే భేటీ నిర్వహించారు, ఇప్పటికే రహస్యంగా వారితో మాట్లాడి పెట్టారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎవరిని కలవాలి, ఏ రూట్లో రావాలి అనేటువంటి అన్ని విషయాలను వారికి వివరించి చెప్పారు. కేవలం రేవంత్ రెడ్డి కనుసైగాతో వారంతా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఓకే అన్న మరుక్షణమే పార్టీ కండువా కప్పుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టుగా ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ కొనసాగుతా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఊపందుకుంది. కాంగ్రెస్లోకి మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, చేరికల కమిటీ సభ్యుడైనటువంటి జానారెడ్డిని కలిశారు. జానారెడ్డి బర్త్డే సందర్భంగా ఆయన కలిసినట్టు లక్ష్మారెడ్డి చెప్తున్నప్పటికీ నిన్ననే జానారెడ్డి బర్త్డే జరిగినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా చెప్తున్నారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఉద్దేశంతోనే ఆయన జానారెడ్డిని కలిసి తెలుస్తుంది. మరొక దృశ్యం చూడొచ్చు. 2 రోజుల క్రితం ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. ఈ రకంగా వరుసగా ఆయన నేతల్ని కలుస్తూ వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2 రోజుల క్రితమే కలిశారు. ఆ దృశ్యం చూడొచ్చు ఒకసారి ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై. అలాగే ఇవాళ జానారెడ్డిని కలిశారు. సో మొత్తం మీద ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరికకు దాదాపుగా రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చేరికలకు సంబంధించి చాలా సీక్రెట్గా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. జానారెడ్డి సీనియర్ నేత, చేరికల కమిటీ సభ్యుడిగా కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నియమించింది. సో అందరూ ముఖ్యమంత్రిని కలవకుండా నేరుగా పార్టీలోని సీనియర్లను కలిసే రకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ ఏకంగా ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దాకా వెళ్లే వరకు కూడా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చాలా సీక్రెట్గా నిర్వహిస్తుంది. ఇప్పటికే అటు గద్వాల ఎమ్మెల్యేని కూడా పార్టీలోకి ఇలాగే ప్రయత్నం చేసినప్పటికీ కొంత పార్టీ పరంగా వ్యతిరేకత వచ్చినప్పటికీ కాస్త అది ఆలస్యమైంది. సో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ఇవాళ జానారెడ్డిని కలిశారు. త్వరలోనే ముఖ్యమంత్రితో కూడా భేటీ అవుతారని తెలుస్తుంది. ఇక ఆయనకు మంత్రి పదవి కూడా ఆఫర్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. ఆయన 50,000 మెజార్టీతో ఉప్పల్ నుంచి భారీ మెజార్టీతో గెలిచారు లక్ష్మారెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా చేరిక ఖాయమైనట్టుగా తెలుస్తోంది. అందుకు బలం చేకూర్చే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో 2 రోజుల క్రితం భేటీ అయ్యారు. ఆ పిక్చర్ చూడొచ్చు ఒకసారి. దాంతోపాటు ఇవాళ జానారెడ్డిని కూడా కలిశారు. ఈ 2 దృశ్యాలు ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిక కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు మరికొంతమంది నగరానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరికొద్ది రోజుల్లో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ చాలా సీక్రెట్గా సాగుతోంది.